ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం యోబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచేయును, ప్రహర్షముతో నీ పెదవులు నింపును. నమ్మకమైన ప్రభువు నీ నోటి నిండా నవ్వు కలగచేస్తున్నాడు, ప్రహర్షముతో నింపుతాడు. సంతోషంగా మీరు ఉంటారు, మీరు దిగులు చెందరని దేవుడు చెబుతున్నాడు. మంచి జరిగితే, మన జీవితంలో ఒక శుభకార్యం జరిగితే, ఒక మేలు జరిగితే ఎంతో సంతోషంగా ఉంటాము కదా. అంత సంతోషాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కొన్నిసార్లు మనకు ఏదైనా జరిగితేనే సంతోషం అంటాం. మనము చిన్న చిన్న కార్యాలు జరిగితేనే మనం ఆనందపడుతూ ఉంటాం. కానీ నిజమైన సంతోషము దేవుడే ఇవ్వాలి, దేవుడే ఇస్తాడు కూడా. ఆయన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. నా జీవితంలో కూడా ఎన్నో కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆయన వాటన్నింటినీ తొలగించి నాకు ఎంతో ఆనందాన్ని కలగచేశాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా ఎన్నో కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వాటన్నింటినీ తొలగించి దేవుడు నీకు ఆనందాన్ని కలగచేస్తాడు. దేవాది దేవుడు నీవు నాట్యము చేసే అంతలాగా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఈ మాట ఎక్కడైనా విన్నారా? ఈరోజు మనం దేవుని వాగ్దానంలో వింటున్నాం. నోటి నిండా నవ్వేంటి? నోటి నిండా నవ్వు దేవుడు దయచేస్తాడు. హృదయపూర్వకంగా సంతోషించేలాగా దేవుడు నీ జీవితాన్ని చేయబోచున్నాడు. ఇంకా నీ కళ్ళని తుడుచుకో, ఇంకా దేవాది దేవుడు నీకు కార్యం చేయబోచున్నాడు. మేలు చేస్తాడు, లేక నీకున్న కఠిన బాధలను మరిచిపోయేలాగా చేస్తాడు. నీకు మాత్రం నిండైన సంతోషాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఇంతవరకు నీవు అంగలార్చావు, నీ ఏడుపు ఎవ్వరు చూడలేదు, కానీ దేవుడు చూశాడు. నీ కన్నీటిని తుడిచి నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలగచేయబోచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నీ నోటి నిండా నవ్వు కలగచేస్తానని నువ్వు వాగ్దానం చేశావు తండ్రి. యేసయ్యా, నవ్వని తెలియని వారికి నోటి నిండా నవ్వు ఎలా ఉంటుందో నీవు తెలియచేయమని అడుగుచున్నాం తండ్రి. కఠిన బాధలు అనుభవిస్తున్న బిడ్డలకి నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయేసయ్యా. ఇంతవరకు వేదనతో నిండి ఉన్న, నిందలతో, అవమానాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి నిందను తొలగించే, అవమానాన్ని తీసివేసి వారి యొక్క జీవితంలో నీ సంతోషం, ఆనందంను కలగజేస్తున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చేతులను నీ అద్భుత కార్యం జరిగించి వారి యొక్క జీవితంలో నీ వెలుగుని ప్రకాశింపజేసి నాన్న తండ్రి, వారి జీవితంలో నీ ఆనందాన్ని కుమ్మరించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.